హలో అండి, నేను అశ్విని. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ పొన్నగంటాకు పచ్చడి చేసి చూపించబోతున్నానండి. ఇక్కడ పొన్నగంటాకు తీసుకొని శుభ్రం చేసి పెట్టుకున్నాను. ఒక ఉల్లిపాయ, ఒక టమాటా తీసుకొని కట్ చేసుకున్నాను. కొన్ని పచ్చిమిరపకాయలు, ఒక 2 స్పూన్ల వేరుశనగ గుళ్ళు, ఒక స్పూన్ మినపప్పు, ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ పచ్చిపప్పు, కొంచెం చింతపండు రెడీ చేసి పెట్టుకున్నాను. అలాగే బాండీ పెట్టుకొని హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ యాడ్ చేస్తున్నాను. తర్వాత అందులో ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ మినపప్పు, పచ్చిపప్పు ఒక స్పూను, ఒక 2 స్పూన్ల వేరుశనగ గుళ్ళు వేసుకొని లో ఫ్లేమ్లో ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇవి కొంచెం బాగా వేగితేనే పచ్చడి టేస్ట్ అనేది బాగుంటుందండి. అందుకోసం లో ఫ్లేమ్లో పెట్టేసుకొని వీటిని కొంచెం ఎర్రగా వేగేంత వరకు ఈ తాలింపుని వేయించుకోవాలి. ఆ తర్వాత పచ్చిమిరపకాయలు, కూరకు సరిపడినన్ని పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. అలాగే ఒక ఉల్లిపాయ, ఒక టమాటా, కొంచెం చింతపండు వేసేసి ఇవన్నీ కలిపి వేయించుకుంటున్నానండి. ఫస్ట్ ఇవన్నీ బాగా వేగనివ్వాలి. ఈ పచ్చిమిరపకాయలు కూడా బాగా వేగాలి. ఉల్లిపాయలు కూడా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇది లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటున్నానండి. ఇవన్నీ బాగా వేగితేనే బాగుంటుంది. ఆ తర్వాత సరిపడినంత ఉప్పు వేస్తున్నాను. కొంచెం పసుపు వేసేసి ఒకసారి వేయించుకోవాలి. ఇవన్నీ బాగా వేగనివ్వాలండి. వేగిన తర్వాత గిన్నెలోకి తీసుకోవడం. ఈ పచ్చడికి ఏంటంటే ఇవన్నీ వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. టమోటాలో కొంచెం పులుపు అది ఉంటుంది కాబట్టి పచ్చడికి రుచి అనేది బాగా పెరుగుతుంది. వేరుశనగ గుళ్ళు, టమాటా, ఉల్లిపాయ వేయడం వల్ల. వేయించుకున్న తర్వాత డిష్ అవుట్ చేసేసుకుంటున్నాను వేయించిన వాటిని. మొత్తం తీసేసిన తర్వాత అదే బాణలీలో ముందుగా కడిగి శుభ్రం చేసి పెట్టుకుంటున్నా పొన్నగంటాకును వేసేసి అది కూడా వేయించుకుంటున్నానండి. ఈ పొన్నగంటాకు వేయించుకోవడానికి ఎక్కువ టైం ఏం పట్టదు, చాలా తొందరగా మెత్తగా అయిపోతుంది. దీన్ని కూడా మొత్తం మెత్తగా దగ్గరకు వచ్చేంత వరకు వేయించుకుంటున్నాను. ఎక్కువసేపు పట్టదండి, ఒక 5 నిమిషాల లోపే వేగిపోతుంది. ఇలా వేగిన తర్వాత గిన్నెలోకి తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను. సేమ్ అదే బాణలీలో పోపు వేసుకుంటున్నానండి. ఒక స్పూన్ నూనె వేసేసి కొంచెం ఎండుమిరపకాయలు, పోపు దినుసులు అన్నీ వేసాను. అలాగే వెల్లుల్లి కూడా వేసానండి, ఇక్కడ చూపించలేదు. తర్వాత వెల్లుల్లి కూడా వేసాను. కొంచెం ఇవన్నీ తాలింపు పెట్టుకున్న తర్వాత ముందుగా వేయించుకున్న పప్పులు ఇవన్నీ కలిపి ఒకసారి మిక్సీ పట్టుకొని కొంచెం కచ్చాపచ్చాగా అయిన తర్వాత మళ్ళీ ఆకుకూర వేసేసి మళ్ళీ మిక్సీ పట్టుకుంటున్నానండి. పచ్చడి రెడీ అయింది. తర్వాత తాలింపుని వేసి డెకరేట్ చేసుకుని ఎంతో టేస్టీగా ఉండే పొన్నగంటాకు పచ్చడి రెడీ అండి.